ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, నా మీద భక్తి నిజమైతే తప్పకుండా ఈ రాత్రికి సందేశాన్ని విని నిద్రించని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే రాయండి. నేను గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరిత చేస్తాను. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. చాలా అంటే చాలా జాగ్రత్తగా నీకు వచ్చిన ధనాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి. మనిషికి నోటి మాట వలనే చాలా ప్రమాదం ఉంటుంది కదా. బంధాలు దగ్గర అయ్యేవి, దూరం అయ్యేవి కూడా. మీ చేతిలో ఉన్నటువంటి డబ్బును జాగ్రత్తగా అవసరాలకు వాడుకొని పొదుపు చేసుకోవాలి. డబ్బులను దుబారాగా వృధాగా ఖర్చు చేస్తే ఖచ్చితంగా మనకు ఇప్పుడు చూసావా ఎలా అప్పుల పాలైపోయి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా దెబ్బతిని ఏ విధంగా ఉన్నావో. కుటుంబ సమస్యలన్నీ కూడా నేను నెత్తిపై వేసుకొని నువ్వు చేస్తున్నటువంటి కష్టం అంతా ఇంత కాదు. అయినప్పటికీ నీకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేక చాలా అంటే చాలా అప్పుల బాధల్లో చిక్కుకొని చాలా బాధపడుతున్నావు. చాలా కష్టాల్లో కూరుకుపోయి ఉన్నావు. నిన్ను ఇలా చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుంది. చూడమ్మా, మంచితనం ఉండాలి, కానీ నేటి సమాజంలో మాత్రం అతి మంచితనం అసలు పనికిరాదు. ఇప్పటి వరకు నీవు నీ భర్త అతి మంచితనంతోనే పోగొట్టుకున్నటువంటి ధనం అంతా కూడా చాలు. ఇక మీదనైనా ఎవరు ఎలాంటి వారు, ఎవరు మంచివారు, ఎవరు మీకోసం నిజంగా మీరు అప్పుల బాధల్లో ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా మిమ్మల్ని ఎవరు కూడా అవసరం కోసం ఎదురు చూస్తూ ఉన్నా కూడా మీ నుండి సహాయం పొందిన వారు కూడా ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. చూసావా, వారి యొక్క పరిస్థితులు అలాగే వారిని మీరు ఏ విధంగా ఆదుకున్నారు, ఏ విధంగా మీరు దగ్గరకు తీశారు, ఈ విషయాలన్నీ కూడా వారికి పూర్తిగా మర్చిపోయారు. కేవలం ఈ రోజుల్లో ధనానికి మాత్రమే విలువనిస్తున్నారు కాబట్టి ఆప్యాయతలు, అనుబంధాలు వీటన్నిటిని కూడా మర్చిపోతున్నారు. ఒక మనిషి కేవలం అవసరం ఉంటే తప్ప మరొక మనిషికి దగ్గర వెళ్ళడం లేదు. వారి ప్రేమతో పలకరించడం లేదు. కేవలం కపటంతో మాత్రమే ఎదుటివారి నుండి ఏదైనా కానీ తెలుసుకోవాలి. అలాగే వారు ఏ విధంగా సంతోషంగా ఆనందంగా ఉంటున్నారు, అలాగే దేనిని పొంది సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నారు, ఆ పనిని మనం కూడా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వారి దగ్గర నుండి అన్నీ కూడా తెలుసుకొని తర్వాత వారిని ఏమాత్రం పట్టించుకోకుండా కనీసం వారికి ఏదైనా ఇబ్బంది వస్తే పలకరించేటువంటి రోజులు కూడా కాదు. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నన్ని రోజులు మీ దగ్గర ఉన్నటువంటి సొమ్ముతో నిజంగా ఎవరైనా మీకోసం సహాయం కోసం ఎదురు చూస్తూ మీ దగ్గరకు వచ్చారు అంటే వారిని మాత్రమే ఆదుకోండి. అది కూడా అన్ని విధాలుగా తెలుసుకొని తప్పకుండా వారిని ఆదుకోవడం అనేది మంచి పనే కాదనడం లేదు. కానీ ఈ రోజుల్లో మాత్రం మీ చుట్టూ చేరేవారు మాత్రం లేకపోతే కాస్త అయినా కానీ జాగ్రత్తగా ఉండేటువంటి రోజులు కాబట్టి వారు ఎలాంటి వారు మన దగ్గరికి ఎందుకు వచ్చారు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్త వహించాలి. అయితే ఏడిస్తే నీ మీద నీకు ఉన్నటువంటి నమ్మకాన్ని నీవు కోల్పోతావు. ఆలోచిస్తే సమయాన్ని వృధా చేసుకుంటావు. నీ జీవితంలో కన్నీటికి చోటిస్తే అందరి దృష్టిలో చులకనగా మారిపోతావు. అన్నిటినీ విడిచిపెట్టి ముందుకు వెళ్తేనే అసలైనటువంటి జీవితాన్ని ఏమిటో నువ్వు చూడగలవు. కాబట్టి గుర్తుపెట్టుకో, ఇప్పటికే నువ్వు ఏడ్చి సొమ్మసిల్లిపోతున్నావు. నీవు, నీ భర్త, నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం ఎంతగా పాటుపడుతున్నారో వారికి మంచి జీవితాన్ని అందివ్వాలని చెప్పి మీరు అన్ని విధాలుగా ఏ విధంగా అయితే మీరు వచ్చినటువంటి పని ఉంటుందో ఆ పనులన్నీ కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా చేస్తున్నప్పటికీ ఏమాత్రం ప్రయోజనం లేక అందులో లాభాలు గడించక మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడైనా కానీ నీవు ఒంటరిగా నడుస్తున్నావని చెప్పి నీకు కానీ నీ కుటుంబ సభ్యులు కానీ నన్ను ఏ విధంగా అందించారో నేనైతే మర్చిపోను. కాబట్టి మీరు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నా అని చెప్పి మీకు అనిపిస్తే తప్పకుండా అలా ఆగి ఒక్కసారిగా బాబా ఉన్నాడు, నన్ను ఎన్నిసార్లు నా బాబా ఆదుకోలేదు అని ఒక్కసారి తిరిగి ఆలోచించి చూడు. నీవు పడిపోతే పట్టుకోవడానికి, నీవు పొరపాటు పడితే సరైనటువంటి దారిని చూపించడానికి నేను ఎప్పుడు కూడా నీ వెనకై ఉంటానని మాత్రం మర్చిపోవద్దు. నేను నిన్ను ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టింది లేదు. కాకపోతే కొన్ని కష్టాల వలన, కొన్ని కర్మఫలాల వలన నీవు కాస్త కష్టాల ఊబిలో చిక్కుకున్న మాట వాస్తవమే. అయితే నీవు తెలివి ఉన్నటువంటి ఒక జీవి మాత్రమే. చావు పుట్టుకల మధ్య నడమంత్రపు సిరి ఎంత ఉన్నా కానీ నీ కడుపుకు కావలసినది పిడికెడు మెతుకులే. నీ శరీరానికి కావలసింది మనశ్శాంతి.
కానీ ఆ పిడికెడు మెతుకులకు కూడా కరువైపోయి అసలు కేవలం కుటుంబం గడిస్తే చాలు, పిల్లల అవసరాలకు ఏదైనా కానీ కాస్త ధనం లభిస్తే చాలని అనుకుంటూ ఉన్నావు. ఇప్పుడైనా తెలిసిందా? డబ్బు ఉన్నప్పుడు జాగ్రత్తగా దానిని ఏ విధంగా ఖర్చు పెట్టుకున్నంత అవసరమైనంత మాత్రమే ఖర్చు చేసుకుని మిగతాదంతా ఇలా జాగ్రత్తగా వహించుకోవాలి. నేను ఒప్పుకుంటాను, ధనం శాశ్వతం కాదని నీకు ఎప్పుడో చెప్పాను. కానీ నిత్య అవసరాల నుండి ప్రతి పని డబ్బు లేనిదే జరగడం లేదు కదా. నిన్ను మనశ్శాంతిగా బ్రతికే వారికి ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఇలా ఇవ్వాలో నాకు బాగా తెలుసు. నన్ను నమ్ముకునేటువంటి నా బిడ్డలకు నేను ఎప్పటికీ కూడా అనాథలను చేయను. అది నాకు మాత్రమే తెలుసు. అలాగే నన్ను నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్క భక్తుడికి, భక్తురాలికి తెలుసు. జీవితంలో కొన్నిసార్లు ఎదుర్కొనేటువంటి సమస్యలకు మీకు ఎదురైనప్పుడు అప్పుడు ఒక మనిషి ఉన్నవాడు క్రిందకు కుప్పకూలిపోతాడు. అలాంటప్పుడు భక్తితో, శ్రద్ధ సబూరితో ఏ భక్తుడైతే భగవంతుడి పైన నిశ్చలమైనటువంటి దృష్టి నిలుపుతాడో అతని మీలో ఉన్నటువంటి భక్తిని, శక్తిని మేలుకొల్పి నిలదొక్కునేటువంటి గొప్ప దారిని చూపించేవాడే భగవంతుడు. కాబట్టి మిమ్మల్ని మీరు పూర్తిగా ఇక నమ్ముకోలేనటువంటి పరిస్థితులు మీకు ఏర్పడినప్పుడు తప్పకుండా మీరు భగవంతుడి పైన మాత్రమే భారం వహించండి. ఇక ఏ సాధనలు కానీ, ధనంతో కానీ పని లేదు. సమస్త శాస్త్రాలు పాండిత్యం కూడా అవసరమే లేదు. నీ యొక్క భగవంతుడిపై నువ్వు ఎప్పుడైతే పూర్తి విశ్వాసం ఉంచుతావో, నీవు నమ్మేటువంటి నీ దైవమే నీ చెడు కర్మలను కూడా తొలగించి అదృష్టాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి నేటితో నీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తప్పకుండా తీర్చబోతున్నాడు. నీకు ఇస్తున్నటువంటి అంతిమ తీర్పు ఈ బాబా మహారాజు. నీకు ఏది కావాలన్నా కూడా అట్టే ఇచ్చేస్తాడు. మనం మహారాజు బిడ్డలుగా ఉండాలి అంటే సాయి బిడ్డలాగా ఉండాలన్నమాట. కాబట్టి గట్టిగా చెప్తున్నాను, ప్రతిరోజు నువ్వు కొత్తగా మొదలుపెట్టు. నీలో ఉన్నటువంటి ప్రతిభను కూడా ఇంకా వెతికితే అపజయాలను అవమానంగా భావించొద్దు. ఎందుకంటే నీకు వచ్చేటువంటి విజయానికి ముందు నమ్మకం అనేది నీకు పూర్తిగా ఉండాలి. నీలో ఉన్నటువంటి భక్తికి నీవే నమ్మాలి. అప్పుడే నీవు ముందుకు సాగిపోతావు. అప్పుడే నీకు ఇంకాస్త ఎక్కువ విజయాలు కూడా పలకరిస్తాయి. పవిత్రమైనటువంటి హృదయంతో నన్ను ధ్యానిస్తూ ఉన్నావు కదా, నీవు చేయగలిగినంత పనిని చేయి. నీ హృదయంతో నన్ను జ్ఞానజ్యోతిగా కొలువై ఉంచుతున్నావు. ఈ పరమాత్మకు నీ రూపమైనటువంటి అంతరాత్మకు చూడడం అంత సాధ్యమైనటువంటి పని కాదు. అయినా కానీ నేను నిన్ను సాక్షాత్కరిస్తాను. నేను నీకు ఎదురుపడతాను. నేను నీకు ఉన్నతమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిస్తాను. ఇదే నేను నీకు ఇస్తున్నటువంటి వాగ్దానంగా భావించు. ఇక చాలు, నీ కష్టాలు నేను అనుభవించలేకపోతున్నానని అనుకోవడం లేదు. ఇంతకన్నా కూడా దారుణమైనటువంటి పరిస్థితులు నీకు చూడాలి అని నీ జీవితం పట్ల అసలు ఏమాత్రం కూడా మక్కువ చూపించలేకపోతున్నావు. ప్రతిరోజు కూడా రోజుకి నాలో ఉన్నటువంటి ధైర్యం సన్నగిలిపోతుంది. నీవు తప్ప ఇంకెవరు కూడా నన్ను అర్థం చేసుకోలేరేమో అని అనుకున్నాను. కానీ నీవు కూడా నన్ను మోసం చేసేస్తున్నావు, తెలుసుకోలేకపోతున్నానంటూ నన్ను ప్రతిరోజు కూడా బాధపడుతూ ఉన్నావు కదా. మూర్ఖురాలివి నువ్వు. నీ అన్నీ తెలిసి కూడా నువ్వు మోసపోతున్నావు. ఒకటి చెప్తాను, ప్రతి ఒక్క మనిషి కూడా భగవంతుడి జ్ఞానాన్ని ఇస్తాడు, ఆలోచించేటువంటి శక్తిని ఇస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఆచితూచి జాగ్రత్తగా కుటుంబ సభ్యులందరూ కూడా మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకోవాలి తప్ప ఎవరికి వచ్చినటువంటి నిర్ణయాలను వారు తీసుకొని తీరా అన్నీ కూడా తెలిసిన తర్వాత మునిగిపోయావు. అన్నీ కూడా తెలుసుకొని మాత్రం ఏం లాభం చెప్పు? నువ్వే అని నమ్ముకో, నీకు నువ్వే ధైర్యం చెప్పుకో, నువ్వే అనుకో అని నమ్ముకో. అలాగే కేవలం నిన్ను ముందుండి మాత్రమే నడిపించేది ఆ తర్వాత అని మాత్రమే నమ్ము. ఆ తర్వాత పూర్తిగా అర్థమవుతుంది. నువ్వు ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో నీవు ఏది కూడా కోరుకున్నా కానీ నేను ఇచ్చాను, నీకు చేరవేశాను, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ కోల్పోయింది మాత్రం నువ్వు ఇప్పుడు మాత్రం అని తెలుసుకున్నావు కదా. ఇకనైనా జాగ్రత్త వహించు. ఇకనైనా ప్రతి ఒక్కరికి కూడా నమ్మకుండా నీకు వచ్చేటువంటి ధనంతో నీవు నీ కుటుంబానికి అవసరమైనటువంటి ఖర్చులకు ఉపయోగించుకున్న తర్వాత భగవంతుడికి కావలసినటువంటి ప్రతి ఒక్కటి కూడా సమకూర్చిన తర్వాత నిజమైన పేదవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. వారికి కావాల్సింది అందించి నీవు నీ జీవితాన్ని సంతోషంగా, ఆనందంగా ఎప్పుడు కూడా గడుపుతావని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు. ఎప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి జీవితంతో నువ్వు నీ కుటుంబం సంతోషంగా గడపాలని ఈ సాయి కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాడు. సో విన్నారు కదండి, బాబాగారు ఇచ్చినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా మీకు ఎలాంటి కష్టాలు, సమస్యలు ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరైతే చేస్తాను. ఇప్పుడు రేపు సందేశం ద్వారా
రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.